ఐడియా వచ్చింది, స్టోరీ రాసినాం, స్క్రీన్ ప్లే కూడా కంప్లీట్ అయింది, బాండెడ్ స్క్రిప్ట్ నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నీ నెక్స్ట్ పని ఏంది? ప్రొడ్యూసర్స్ని కలవడం. ప్రొడ్యూసర్స్ నీకు తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ టైమే ఇస్తారు. అదే నీకు తెలియని వాళ్ళు, రికమెండేషన్ త్రూ కలిసిన వాళ్ళు అయితే 15-20 నిమిషాలు ఇస్తారు. అండ్ ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కోలా డీల్ చేస్తారు. మరి వీళ్ళని కన్విన్స్ చేయడం ఎట్లా? ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని హుక్ చేయడానికి నేనైతే ఒక 4 పాయింట్లు నేర్చుకున్నా. ఫస్ట్ వచ్చేసి లాగ్లైన్. అంటే నీ స్టోరీని ఒక 2 to 5 minutes ఎంత ఎగ్జైటెడ్గా చెప్పగలవో అది రాసుకో. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రొడ్యూసర్స్ని కలిసినప్పుడు 2 to 5 minutes వాళ్ళని హుక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి సినాప్సిస్. అంటే నీ స్టోరీని ఒక 5 to 10 minutes ఎంత ఎగ్జైటెడ్గా చెప్పగలవో రాసుకో. ప్రొడ్యూసర్స్ నీకు 10 to 15 minutes ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఈ సినాప్సిస్ అనేది వాళ్ళని హుక్ చేయడానికి యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి పిచ్ డెక్. నీ అదృష్టం బాగుండి ప్రొడ్యూసర్ ఒక 1 hour ఆఫ్ టైం నీకు ఇచ్చిండనుకో, ఈ పిచ్ డెక్ని యూజ్ చేస్తూ విజువల్గా స్టోరీలోకి తీసుకెళ్ళు. ఈ పిచ్ డెక్లో నువ్వు రిఫరెన్స్ క్యారెక్టర్లు, రిఫరెన్స్ యాక్టర్లు, రిఫరెన్స్ లొకేషన్, రిఫరెన్స్ బీజిఎంలు, సౌండ్, మ్యూజిక్, ఇలాంటివన్నీ నువ్వు ఒక ఫైల్లో క్రియేట్ చేసుకొని విజువల్లీ అతన్ని స్టోరీలోకి ట్రావెల్ చేసుకుంటూ హుక్ చేయి. ఫోర్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు ఎంత హార్డ్ వర్కింగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినా కానీ నీ స్టోరీని సెల్ చేయకపోతే నీకు ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడు. సో వాట్ ఐ బిలీవ్ ఈస్ ఏ గుడ్ డైరెక్టర్ షుడ్ ఆల్సో బి ఏ గుడ్ సేల్స్ మ్యాన్. ఇలా నా జర్నీలో నేను నేర్చుకునేవన్నీ తెలియాలి అంటే ఫాలో అవుట్.